వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. అక్టోబర్ 25వ తారీఖు 2018 ఈ డేటును అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అభం శుభం తెలియని ఒక దళిత అమాయకుడును దళిత యువకుడును జైలు పాలు చేసిన ఘటన ఆ తేదీ మీకు ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది. ఇదే జనుపల్లి శ్రీనివాసరావు. అక్టోబర్ 25, 2018 జనుపల్లి శ్రీనివాసరావు జగన్మోహన్ రెడ్డి గారి పైన కోడికత్తితో అటాక్ చేశారు, అంటే దాడి చేశారు. అప్పుడు ఆయన చేతికి గాయమైంది. ఆ కేసులో ఆయన ఆ జనుపల్లి శ్రీనివాసరావు విజయవాడ జైల్లో కొన్నాళ్ళు, ఇప్పుడు విశాఖ జైల్లో శిక్షణ అనుభవిస్తున్న పరిస్థితి. అయితే 10 మర్డర్లు 20 మర్డర్లు చేసిన వ్యక్తులు కూడా ఇప్పుడు స్వేచ్ఛగా బెయిల్ పైన తిరుగుతున్నారు. మరోవైపు పెద్ద పెద్ద కేసులు, రాజకీయ నాయకుల యొక్క కేసులు అయితేనేమి, ఈ మధ్య జరిగిన 2018లోనే వివేకానందరెడ్డి హత్య, మాజీ మంత్రి వివేకానందరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయి వివేకానందరెడ్డి గారి హత్య కేసులో కూడా నిందితులుగా ఉన్న వాళ్ళు యథేచ్ఛగా బెయిల్ పైన తిరుగుతున్న పరిస్థితి. కానీ ఈ నేరం నిరూపితం కాకుండా ఎటువంటి కుట్ర కోణం లేకుండా, రాజకీయ కోణాలు లేకుండా జరిగిన ఈ దాడిలో జనుపల్లి శ్రీనివాసరావు, అదే కోడికత్తి శ్రీను శిక్షణ అనుభవిస్తున్నాడు. కోర్టుకు వచ్చి ఒక సాక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆ దళిత బిడ్డ విడుదలకి నోచుకుంటాడు. తర్వాత వాయిదాలపైన తిరుగుతూ సభ్య సమాజంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటాడు. కానీ ఆ భాగ్యం కూడా ఆ శ్రీనివాసరావుకి లేని పరిస్థితి. దీనిపైనే వాళ్ళమ్మ సావిత్రి గారు ఇప్పుడు విజయవాడ వేదికగా ధర్నా దిగారు, నిరాహార దీక్షకు దిగారు. మరోవైపు కోడికత్తి శ్రీని కూడా జైల్లో ఆభరణ నిరాహార దీక్షకు దిగాడు. ఈ కేసును ఏదో ఒకటి తేల్చిందాక, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పే వరకు ఈ దీక్ష విరమించమని చెప్పి జైల్లో ఉన్న శ్రీనివాసరావు గారు, ఇటువైపు జైలు బయట ఉన్న వాళ్ళ అమ్మగారు నిరాహార దీక్షలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక దళిత యువకుడికి ఒక సాక్ష్యం చెప్పలేని జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షపాతి, దళితులను ఆదుకుంటున్నాము, దళితులకు అండదండగా ఉంటున్నాము, దళిత బిడ్డను మీ బిడ్డను అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క వ్యవహార శైలి కానీ, ఆలోచన శైలి ఏ విధంగా ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళి ఒక్క సాక్ష్యం చెప్తే కోడికత్తి శ్రీనికి బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ పైన ఆయన వాయిదాలకు తిరుగుతాడు, కుటుంబ సభ్యులతో కలిసి ఉంటారు. అటువంటి ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయటం లేదు? ఇన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఆయన తాడేపల్లి ప్యాలెస్కి పరిమితమయ్యారు, కానీ బిజీగా విదేశాలు వెళ్ళి నిధులు తీసుకురాలేదు. ఏపీ డెవలప్మెంట్కు, పారిశ్రామిక అభివృద్ధికి ఆయన ఏమీ బాటలు వేసింది లేదు. ఇప్పుడు బిజీ షెడ్యూల్ పెట్టుకొని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించింది లేదు. ప్రజలతో మమేకమయ్యి ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడింది లేదు. ఆయన అంత బిజీ షెడ్యూల్లో ఉన్న సీఎం గారు ఒక్కసారి కూడా కోడికత్తి శ్రేణి గురించి ఆలోచన చేయట్లేదు. సోషల్ మీడియా, ప్రధాన మీడియాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న దళితుల యొక్క బాధలను వినండి, ఆ కుటుంబం యొక్క బాధను వినండి అని చెప్పి పెద్ద ఎత్తున మీడియాలు కథనాలు రాసినా కానీ దానిపైన ఆయన ఎటువంటి స్పందన లేదు. ఆ పార్టీ తరఫు నుంచి కూడా ఏ ఒక్క నాయకుడు ఆ కోడికత్తి శ్రీని కేసు విషయం గురించి మాట్లాడలేని పరిస్థితి. ఇంత దౌర్భాగ్య పరిస్థితి మన దేశంలో జరుగుతుంది. ఇది ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో భాగమా లేకపోతే పాకిస్తాన్లో భాగం అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. కోడికత్తి శ్రీని పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా వివక్ష చూపుతూ ఏదో నిర్లక్ష్యం చేస్తూ ఉంటే కేంద్రానికి కూడా లేఖ రాసిన పరిస్థితి అయితే ఉంది. కోడికత్తి శ్రీని కుటుంబ సభ్యులు, వాళ్ళ అమ్మగారు సావిత్రి గారు అయితేనేమి చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాశారు, రాష్ట్రపతికి కూడా లేఖ రాసిన పరిస్థితి ఉంది. కానీ అక్కడి నుంచి కూడా కేంద్రం ఎటువంటి స్పందన రాలేదు. గతంలో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులకి అన్ని సంవత్సరాలు బ్రిటిష్ ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళ పట్ల వివక్ష చూపించి మమ్మల్ని ఎదిరిస్తారా, మీరు జైల్లోనే మగ్గండి అని చెప్పి ఏళ్ల తరబడి వాళ్ళని జైల్లో ఎటువంటి లేఖలు రాసినా లేకపోతే ఎటువంటి ఉద్యమాలు చేసినా కానీ వాళ్ళని జైలు ఖైదీల్లాగా, జైలు పక్షుల్లాగా బంధించి వాళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితి అప్పుడు బ్రిటిష్ పాలనలో మనం చూసాం. కానీ ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక పాలనా విధానాలు, ఆయన ఆలోచన విధానాలతో ఒక దళితుడు, అమాయకుడు అయిన దళిత యువకుడు జైల్లో మగ్గిపోతున్న పరిస్థితి ఉంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. ముద్దాయిగా ఉన్న కేసుల్లో ఆయన కోర్టుకు హాజరు కాడు, కానీ అతను సాక్షిగా ఉన్న ఆ కేసులో ఏం జరిగిందో ఆ దళిత యువకుని రక్షించుకోవడానికి, క్షమాభిక్ష పెట్టడానికి కూడా ఆయనకు కనికరం రావట్లేదు, ఆయన ఆలోచించట్లేదంటే దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డి యొక్క స్టాండ్ ఎంత చిన్న చూపు ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దీనిపైన ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్తే విశాఖ జైల్లో మగ్గిపోతున్న, 5 ఏళ్ళుగా జైలులో మగ్గిపోతున్న, ఇప్పుడు ప్రస్తుతం విశాఖపట్నంలో దీక్ష చేస్తున్న, విశాఖపట్నం జైల్లో, సెంట్రల్ జైల్లో
దీక్ష చేస్తున్న కోడికర్త శ్రీనికు విముక్తి లభించిద్దని చెప్పి కుటుంబ సభ్యులు విన్నవించుకుంటున్నారు. మరోవైపు నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు. వాళ్ళు నిరాహార దీక్ష చేసే సమయంలో ఏదైనా వాళ్ళకి ప్రాణహాని జరిగినా, ఏదైనా జరిగినా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఇప్పటికే విపక్షాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.